నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. ప్రస్తుతం నేనైతే ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మనందరికీ తెలుసు అనమాట. దానికి ఉన్న ఒక ప్రత్యేకత అలాంటిది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒక విప్లవం అనేది ఉంటుంది. మరి అలాంటి విప్లవంలో ఇక్కడ చాలామంది నిరుద్యోగులు చదువుకుంటూ, ఇక్కడున్న లైబ్రరీలో చదువుకుంటూ వాళ్ళ విప్లవంని స్టార్ట్ చేశారు. మరి విప్లవం ఎటు నుంచి ఎటు దారి తీస్తుంది, అసలు నిరుద్యోగులు అందరూ కూడా ఎందుకని చెప్పి అలాంటి ఒక పోరు బాటకి వెళ్లాల్సి వస్తుంది అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే ఆస్మా ఉంది, తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఆస్మా, నమస్తే. నమస్తే. ఏంటి అసలు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు దగ్గరుండి, నిరుద్యోగులందరూ కూడా మేమే కాంగ్రెస్ని గెలిపించుకున్నాం అని చెప్పిన మీరు ఈ రోజు ఎందుకని చెప్పి కాంగ్రెస్కి అంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరన్నా కనీసం గుర్తుంచుకున్నారు, మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నామని మీరన్నా మీడియా ఛానల్స్ అన్నీ కూడా చెప్తున్నారు. అది చాలా కృతజ్ఞత భావం ఉంది మీకు. కానీ నాయకులకు లేదు, మర్చిపోయారు. ఆ మాటనే వాళ్ళు మర్చిపోయారు అన్నట్టు. మేము గెలిపించిన సంగతి అందరికీ గుర్తుంది, మాకు గుర్తుంది. కానీ ఈరోజు ఇంత ఆవేదన చెందుతున్నామంటే కూడా ఆ రోజు గెలిపించినందుకే మేము ఇంత బాధపడుతున్నాం కదా. కానీ రేవంత్ రెడ్డి ఒక సభలో చెప్పిండు కదా, నిరుద్యోగులు మాకు ఇచ్చిన కుర్చీ ఇది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో చెప్పారు కదా. ఒక మరి కుర్చీ ఎక్కి కూర్చున్నారు, మరి నిరుద్యోగుల మీద మరి వాళ్ళకి ఏం చేయాలన్న ఆలోచన ఎటుపోయింది మీకు? నిరుద్యోగుల వల్ల ఎక్కినాము కూర్చున్నామని చెప్తున్నారు. అంటే నిరుద్యోగులు అనేటోళ్ళు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టడానికే పనికొస్తారా? ఇక మాకు వేరే ఏ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మీకు లేదా? ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడ ఇస్తున్నారు? మరి జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, ఎక్కడ ఇస్తున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఏవి? ఏడాది లోపే ఇస్తామన్నారు కదా, గెలిచిన ఏడాది లోపే. ఎక్కడ ఉన్నాయి మరి ఉద్యోగాలు? అవే అడుగుతున్నాం మేము. అరే 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చాను, ఇవ్వలేదు అని అంటే చెప్పండి, ముక్కు నేలకి రాస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పిండు. కావాలంటే నీకు ఆ వీడియో కూడా చూపిస్తా. అంటే ఎంతైనా సరే ఒక ఐడియా ఉండాలి కదా ప్రతి ఒక్కరికి కూడా. రమ్మని చెప్పండి. అప్పుడు మనకి ఎలక్షన్స్ కి ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు కదా, ఇప్పుడు వచ్చి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ముక్కు నేలకు రాసి పొమ్మని చెప్పండి, మేము చెప్తాము 60,000 ఉద్యోగాలు ఇచ్చిరో లేదో. మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. నియామకాలని ఒప్పుకుంటున్నాడు, నోటిఫికేషన్స్ ఇచ్చిన అనట్లే, నియామక పత్రాలు ఇచ్చిన అంతే. ఆయన చెప్పిన మాటనే కదా, నియామకాలు ఇచ్చినాము అంటున్నారు. అంటే ఆయన నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఆయననే ఒప్పుకుంటున్నాడు స్వయంగా. నియామకాలు ఇవ్వలేదు, నోటిఫికేషన్స్ గత ప్రభుత్వానివి, నియామకాలు మాత్రమే ఇచ్చిన అని చెప్తున్నాడు. క్లియర్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆయననే ఒప్పుకుంటున్నాడు. మరి దీని గురించి ఏం మాట్లాడుతావు? మరి కనీసం 60,000 ఉద్యోగాలకైనా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిండు కదా. ఇచ్చిండు. సరే, మిగతా 140,000 ఉద్యోగాలు అవి సరే, ఆయన మాటనే నెగ్గింది అనుకుందాము. మిగతా 140,000 ఉద్యోగాలు ఎక్కడా? అవన్నీ ఇవ్వాలి కదా. మరి అవన్నీ నోటిఫికేషన్స్ ఇవ్వాలి కదా. సరే, మీరు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, నియామక పత్రాలే ఇచ్చిరు 60,000వి. మిగతా 140,000 ఉద్యోగాలు ఎక్కడా? మీరు నోటిఫికేషన్స్ ఎందుకు ఇస్తలేరు? మరి ఆ సంఖ్యలో మీరు నోటిఫికేషన్స్ ఎందుకు విడుదల చేస్తలేరు? మరి చాలా ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉన్నప్పటికీ మీరు ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు? మరి అది మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు? మొన్న కూడా సెక్రటేరియట్ ముట్టడి అని చెప్పి, చలో సెక్రటేరియట్ అని చెప్పి నిరుద్యోగులందరూ మీరు పెట్టుకున్నారు కదా. మరి దాంట్లో కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది? నన్ను పొద్దున 6 గంటలకు అరెస్ట్ చేశారు. 6 గంటలకు చేసిన తర్వాత సాయంత్రం 6 అయింది. 6 అయినా వదలట్లేదు. వదలకపోయేసరికి ఎవరి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు మాత్రమే ఆ రోజు సాయంత్రం 6 గంటల దాకా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మిగతా ఈ రాజకీయ కార్యకర్తలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పార్టీ లీడర్స్ ఫోన్లు చేసి విడిపించుకున్నారు. కేవలం నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు మాత్రమే ఆ రోజు పనిష్మెంట్ తీసుకున్నట్టు ఉంది. సాయంత్రం వరకు మేము మాత్రమే ఉన్నాము. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి, నేను చెప్తున్నా కదా, నిరుద్యోగులు ఎవరు, వాళ్ళ లీడర్స్ ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు, పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు అనేది ఆ రోజు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది మీకు. మరి ఇంతమంది ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉంటే మీరు అందరినీ పెయిడ్ ఆర్టిస్టులని ఎట్లా అంటారు? వాళ్ళందరూ నిరుద్యోగులు, మేము చెప్తున్నాం కదా ఇప్పుడు. మరి ఏ లెక్కన అరెస్ట్ చేసిరు? ఎందుకు అరెస్ట్ చేసిరు? అసలు భయమా? ఖర్గే గారికి దగ్గరకు పోయి మీ గురించి మీ బండారం మొత్తం బయట పెడతామని భయమా? మేము ఎవరి మీద దాడులు చేయము. మా అంటే నోటిఫికేషన్స్ ఇస్తలేరని చెప్తామేమో. ఎందుకు అప్పుడు మీ ఉద్యోగాలు పోతాయని భయమా మీకు? ఆ భయంతో మమ్మల్ని బంధించిరా? రైట్. మరి ఆ రోజు పరిస్థితి ఎలా ఉండే పోలీస్ స్టేషన్లో? ఎట్లా ఉందంటే అసలు వాళ్ళు డ్యూటీస్ ఎట్లా చేస్తున్నారో పాపం, వాళ్ళని మెచ్చుకోవాలి. ఒక్కరోజే నేను ఉండలేకపోయినా. వాష్రూమ్స్ సరిగ్గా లేవు అక్కడ, అసలు ఏ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, అంత అసౌకర్యాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో? కనీసము పోలీస్ స్టేషన్లో సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే. మరి ఏం చేస్తున్నారు? మాకు ఉద్యోగాలు ఇస్తలేరు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు.
వాష్రూమ్స్ లేకుండా ఒక అమ్మాయిని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఎంత ఇబ్బంది పడుతుంది. వాష్రూమ్ కూడా పోలేని పరిస్థితి ఉంది. ఇక మధ్యాహ్న భోజనం అయితే చాలా లేటుగా, ఉదయం తినేటప్పుడు కూడా ఆమె సరిగ్గా నాతో ఉన్న కానిస్టేబుల్స్ నాతో వ్యవహరించిన తీరు నాకు నచ్చక నేను పొద్దున టిఫిన్ కూడా చేయలే, తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేసిన. ఆ తర్వాత ఆఫ్టర్నూను తెప్పిస్తామని చెప్పేసి 3:30 దాటుతున్నా లంచ్ తెప్పియలేదు మాకు. తెప్పియకపోయేసరికి ఇక సీరియస్ అయినాము. అమ్మాయి ఉంది, నాతో పాటు ఉన్న ఇద్దరు అమ్మాయి ఉంది, అమ్మాయికి ఇంకా లంచ్ పెట్టకపోవడం ఏంది మీరు అని చెప్పేసి వాళ్ళు సీరియస్ అయ్యేసరికి ఆలుగడ్డ రైసు ఏదో తెప్పించారు. అది కొద్దిగా తెప్పిస్తే అది నామమాత్రంగా ఇట్లా తినేసి సాయంత్రం అయింది. సాయంత్రం అన్న 5 గంటల తర్వాత అమ్మాయిని వదిలిపెట్టాలి కదా, రైట్స్ లేవు, అమ్మాయిని నైట్ టైం పెట్టుకునే రైట్స్ ఉండవు. అలాంటప్పుడు వదలట్లేదు. మహిళా కానిస్టేబుల్ ఉన్నారు ఆ టైంకి? మరి మీతో ఆ టైంకి లేరు, సాయంత్రం అయితే లేరు. మధ్యాహ్నము 1 గంట వరకే ఉంది లేడీ కానిస్టేబుల్, ఆ తర్వాత అయితే లేదు. నేను ఒక్కదాన్ని, ఇక వీళ్ళతో పాటే మేము 3 ఉన్నాము, వెళ్ళి పైన కూర్చున్నాం అంతే. ఆ తర్వాత ఇక 5:30కి నేను వచ్చి ఏంటి నేను అమ్మాయిని నన్ను ఇంతసేపు ఉంచుకోవద్దు మీరు అని చెప్పేసి నేనే అడిగిన. ఆ లోపే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా కాల్ చేశారు, అమ్మాయిని వదిలిపెట్టండి, అమ్మాయి కదా ఇంతసేపు ఉంచుకోవద్దు, సరే ఇంతసేపు ఉంది కదా మీకు సహకరించింది కదా వదిలేయండి అంటే, అప్పుడు సరే వదిలేసినామని చెప్పేసి వదిలేసారు. అప్పటిదాకా నేను సాయంత్రం 6 గంటల దాకా స్టేషన్లోనే ఉన్నా. ఓకే, మరి ఏంటి మీకు కావాల్సింది ఏంటి? నిరుద్యోగులుగా మీకు కావాల్సింది ఏంటి? అది ప్రభుత్వం చెయ్యలేదా, చేస్తలేదు, చెయ్యదు కూడా. మేము చెప్తున్నాం కదా, చేస్తుందనే నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. ఏం కావాలి మాకు? నోటిఫికేషన్సే కావాలి. ఏమైనా కావాలని మాకు డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతున్నామా? నోటిఫికేషన్స్ ఇస్తే ఎవరి సత్తా ఏందో వాళ్ళు నిరూపించుకుంటారు, జాబ్స్ కొట్టుకొని పోతారు. మీరు నోటిఫికేషన్సే ఇవ్వనప్పుడు మీరు నిరుద్యోగులు కాదని మమ్మల్ని ఎట్లా అంటారు? మీరు నోటిఫికేషన్స్ ఇస్తే ఎవరేందనేది, ఎవరి టాలెంట్ ఏందనేది తెలుస్తుంది. ఒకసారి కాకపోతే ఇంకొకసారి ఉద్యోగాలు కొట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణలో అసలు ఇక చాలు నోటిఫికేషన్స్, మాకు చదువుకోవడానికి టైం లేదు అని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ధర్నా చేశారు. మాకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి, ఇక చాలు నోటిఫికేషన్స్, మేము చదవలేకపోతున్నాము అని చెప్పి నిరుద్యోగులు ధర్నా చేసిందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. అది తప్పు. అది ఆయన ఒకటే స్క్రిప్ట్ డైలాగ్, అదే ప్రతి మీడియా ఛానల్లో అదే డైలాగ్ చెప్తారు. ఆయన వేరే మాటలే రావు ఆయనకి. ఎవరు వద్దని ధర్నాలు చేస్తున్నారు, ఏం వద్దని ధర్నాలు చేస్తున్నారు? మరి మీరు గ్రూప్ 2 డిఎస్సి ఒకటే కాలంలో పెడితే ఎట్లా రాస్తారు ఎగ్జామ్స్? మరి ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు? సకాలంలో ఒకటే డేట్స్లో ఎగ్జామ్స్ పెడితే ఎట్లా రాస్తారు? వాయిదా వేయమని అడిగిర్రు, వద్దని ధర్నాలు చేయలేదు. నోటిఫికేషన్స్ వద్దని ఎవరైనా ధర్నాలు చేస్తారా? ఎక్కడైనా చేస్తారా? లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ వద్దని ఎందుకు ధర్నాలు చేస్తారు? మీ తెలివి ఏ లెవెల్ ఉందో ఇన్నే అర్థమవుతుంది. నువ్వు ఒక నిరుద్యోగురాలివి కదా, మరి నీ ప్రిపరేషన్ సైడ్ కాకుండా ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి దిగుతున్నావు? రాజకీయ రంగు ఎందుకు పూసుకుంటున్నావు? ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్స్ లో నువ్వు కూడా కంటెస్ట్ చేయబోతున్నావు అని చెప్పి చెప్తున్నారు. ఒక పక్క నువ్వు ప్రచారం కూడా స్టార్ట్ చేసినావు. మరి ఏంటిది అంటే వాళ్ళకి డెడ్ లైన్ పెట్టినాము, మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా లేకపోతే మీరిచ్చిన ఎలక్షన్స్ నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు కొట్టుకోవాలా అని వాళ్ళకి డెడ్ లైన్ పెట్టినాము. వాళ్ళు వినట్లేదు కాబట్టి మేము నేను ఒక్కదాన్నే కాదు, నేనంటే అక్కడ నేనే ముందడుగేసి ఒక స్టెప్ ముందుకేసి నేను ఫస్ట్ రియాక్ట్ అయినా, నేను అక్కడ నిలబడుతున్నా అని. ప్రతి నిరుద్యోగి కూడా వాళ్ళ గ్రామాల్లో ఎంపీటీసీగా జెడ్పీటీసీలుగా కూడా నామినేషన్స్ వేస్తున్నారు. ఎంతమంది నన్ను అడ్డుకుంటారు? అడ్డుకోలేరు. నా ఒక్క నిర్ణయం కాదు, ప్రతి నిరుద్యోగి అందరం అనుకొని డిసైడ్ అయ్యే పోటీ చేస్తున్నాం మేము. నేను ఒక్కదాన్నే కాదు. రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడినది నిజమేంట? ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు, 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. ఇదే ఇన్స్పిరేషన్ తీసుకున్నావా? ఇది ఈ రోజు అన్నమాట. ఫస్ట్ ఈయనని మనకున్న ఇప్పుడు నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో 33% రిజర్వేషన్ కరెక్ట్ ఇవ్వమని చెప్పండి. గ్రూప్స్లలో అన్నిట్లా కరెక్ట్ ఇవ్వమని చెప్పండి రిజర్వేషన్. ఈ ఎలక్షన్స్లో 33% ఇచ్చి ఇంకా అదనం ఇస్తా కాదు. నువ్వు ఇచ్చేదేంది 33% ఇవ్వాలని ఇప్పుడు అందరికీ రూల్సే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇచ్చేదేంది కొత్తగా? అంటే ఇన్ని రోజులు మహిళలకి నువ్వే అవకాశం ఇవ్వలేదా? ఇప్పుడు కొత్తగా నేను కల్పిస్తున్నాను చెప్పుడేంది? మహిళలు ముందుకు రావట్లేదనే కదా మీకు, అందుకే నేను వచ్చి చూపిస్తున్నా మీకు.
చాలా మంది వస్తారు ఇప్పుడు, ఎదుర్కోండి. మరి ఈ రాజకీయ రంగులు పూసుకోవడం ఏంటి? ఏ రాజకీయ పూసుకుంటే రంగులు? వచ్చేస్తుందా? ఆహా, రాజకీయ రంగులు అంటే ఏ పార్టీ రాజకీయ రంగు పూసుకుంటున్నాం చెప్పగలుగుతారా? నేను ఇండిపెండెంట్ గా నిలబడుతున్నా. ఏ రాజకీయం ఉంది నా వెనకాల? ఎవరు నన్ను నిలబెట్టేది? బీఆర్ఎస్ వాళ్ళు నిలబెడుతురా, బీజేపీ వాళ్ళు నిలబెడుతురా, ఎంఐఎం వాళ్ళు నిలబెడుతురా? ఎవరు నిలబెడుతురు? నా అంతటా నేనే నిరుద్యోగుల సపోర్ట్ తోనే నేను పోయి నిలబడుతున్నా, పోటీ చేస్తున్నా. నేను ఏ రాజకీయంతో అంటే ఏ ధైర్యం లేదు, నిరుద్యోగులే నా ధైర్యం. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మేము ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి మేము ఎంత సఫర్ అయినామో మీరు కూడా చూసారు. గురుకుల విషయంలో కానీ, డిఎస్సి విషయంలో కానీ ఎంత సఫర్ అయినామో మాకు తెలుసు. ఈ గ్రూప్స్ విషయంలో కానీ చాలా సఫర్ అయినాం. మేము రోడ్ల మీద తిరిగి అలసిపోయినాం. చాలా ఇదొక రకమైన నిరసన అనుకోరాదు. మీరు నిరుద్యోగులు కొట్లాడి ధర్నాలు చేసిన, రోడ్ల మీద తిరిగినా వీళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకే ఈ రకంగా నిరసన తెలుపుతున్నాం మేము. ఇట్లా నిరసన ఈ విధంగానైనా తెలియజేస్తే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారని ఆశ. అంటే ఈ సెగ ఆడదాకా తగులుతుంది అనుకుంటున్నా? 100% ఇప్పటికే తగులుతుంది. నేను ఇంకా రంగంలో దిగి 10 రోజులు అవుతుంది, ఇప్పుడే తగిలింది. ఏమంటున్నారు? ఏమైనా కాల్స్ వచ్చినాయా అధికారం నుంచి కానీ, ప్రతిపక్షాల పార్టీల నుంచి కానీ? ఎవరైనా కాల్ చేసిండ్రా? ఇప్పటిదాకా అయితే ఎవరు చేయలేదు, కానీ మధ్యవర్తులు అయితే చేస్తారు కదా. ఎందుకు ప్రశాంతంగా చదువుకో, మీకేం బెదిరింపులు ఏమైనా కాల్స్ వచ్చినాయా? బెదిరింపులు అయితే ఏం రాలేదు, కానీ చదువుకో మంచిగా, మీకు ఇప్పటికైతే సౌకర్యాలు కల్పిస్తాము నువ్వు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు అంటే అదే సౌకర్యాలు అంటే నీకు చదువుకు ఎంత ఖర్చు ఎంత ఉంటుందో అంత మేము చూసుకుంటాము. ఇందిరమ్మ ఇల్లు లేదంటున్నావు కదా, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము. ఇలాంటివి మాటలు వస్తున్నాయి. కానీ నా ఒక్కదాని కోసం, నా స్వార్థం కోసం, నాకు ఇల్లు లేదనే ఉద్దేశంతో, ఇల్లు పడిపోతుందనే నా బాధని నిరుద్యోగులను నేను బలి చేయదలుచుకోలేదు. ఓకే, ఇల్లు లేకపోయినా పర్లేదు. రైట్. ఇందాక మాట్లాడుకుంటూ ఒక వీడియో చూపించావు కదా నువ్వు, ఏంటిది? ఇది నా ఇంటి పరిస్థితి, వచ్చిన ఇందిరమ్మ ఇళ్ళని కూడా క్యాన్సిల్ చేసి నేను ఇక్కడ మాట్లాడుతుంటే అని చెప్పి. మరి ఈ ప్రభుత్వం నిజంగా ఆడబిడ్డలకి న్యాయం చేస్తుందా? ఇంట్లో ఉండేది నువ్వు, మీ చెల్లె, ఎవరు ఉండరు, పేరెంట్స్ కూడా. మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఉన్న ఇల్లు పడిపోతుంది. అయితే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది మా ఊర్లో, మహబూబ్ నగర్ జిల్లా మాది. ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే నేను ఇక్కడ ఇట్లా అగేన్స్ట్ గా వీడియోస్ చేస్తున్నా అంటే నేను కావాలని వేరే పార్టీ నుంచి అయితే సపోర్ట్ తీసుకొని నేను మాట్లాడట్లేదు కదా. నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను చెప్తున్నా. అది గుర్తించకుండా ఈ పిల్ల అగేన్స్ట్ గా వీడియోస్ చేస్తుంది, ఈ పిల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపోజిట్ చేస్తుంది అని చెప్పేసి వచ్చిన ఇల్లుని క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసేస్తే ఇప్పుడు నా ఇల్లు పడిపోవడానికి వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? కనీసం ఆ ఇల్లు అన్న ఉంటే కట్టుకునేదాన్ని కదా నేను. అదే నేను కొంచెం చెప్పించిన అన్నట్టు చెప్పిస్తే వాళ్ళుండి అవునా సరే మళ్ళీ మేము ఇల్లు కట్టిస్తాము, ఆమెకు సౌకర్యాలు కల్పిస్తాము అట్లా అన్నప్పుడు మరి ఆమె సైలెంట్గా చదువుకుంటుందా? మమ్మల్ని క్వశ్చన్ చేయకుండా ఉంటుందా అని చెప్పేసి అంటున్నారు. నా ఒక్కదాని స్వార్థం కోసం ఇంత ఫైట్ని, ఇంత ఇదిని తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతానా? నేను అస్సలు పెట్టే పరిస్థితే లేదు. నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, నాకు సౌకర్యాలు లేకపోయినా పర్లేదు, నేను మాత్రం తగ్గేదే లేదు అసలు. అంటే ప్రభుత్వానికి ఏమైనా బుద్ధి ఉందా? అంటే ఒక ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిన ఇల్లుని మళ్ళీ ఎలా క్యాన్సిల్ చేస్తున్నారు? అసలు 2 ఆడపిల్లలు ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేయాల్సిన కర్మ ఏం పట్టింది వీళ్ళకి? కట్టుకుంటే మేము ఉంటాం కదా, ఏంది ఉన్న ఇల్లు మా ఇద్దరి మీద పడిపోయి మేము కూడా చనిపోవాలా? అంతే కదా, మేము కూడా చనిపోవాలా? మీ ఇంటి పరిస్థితి ఒకసారి చూపి. నీకెవరు చెప్పారు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి? ఇల్లు లిస్ట్ ఉంది మా దగ్గర. అంటే లిస్ట్ లో క్యాన్సిల్ అయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయా? ఫస్ట్ లిస్ట్ వస్తుందిగా మనకి. ఓకే, ఆ లిస్ట్ వచ్చింది, దాంట్లో చెల్లె పేరు వచ్చింది అన్నట్టు. మొత్తం చెత్త, మొత్తం పైన స్లాబ్ చీలికలు వచ్చేసినాయి మొత్తం. ఎప్పుడు కట్టింది ఇల్లు? 2007లో. అది కూడా ఇందిరమ్మ ఇల్లే. ఓకే, ఇది కూడా ఇందిరమ్మ ఇల్లే. ఆ పెచ్చులన్నీ ఊడిపోయి పడిపోయేలా ఉంటే ఈ ప్రభుత్వం ఏమో ఇలా చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు మేము కావాలని చెప్పేది కాదు కదా. మా చెల్లె సండే ఉంది, వర్షాకాలం కదా, చూద్దామని పోతే ఇది పరిస్థితి ఇట్లా ఉంది. మొత్తం పైకప్పు ఇట్లా ఊరి పడిపోతుంది. వీళ్ళేమో కావాలని చేస్తుంది, ఈ పిల్ల అక్కడ వీడియోస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎట్లయినా ఇది చేయాలని చెప్పేసి. ఇదనే కాదు, ప్రతి దగ్గర ఇప్పుడు రాజీవ్ వికాసం అన్నారా, పీజీ చదివిన మాకు రావు కానీ 10th ఫెయిల్ అయిన వాళ్ళకి అక్కడ రాజీవ్ వికాసాలు వస్తాయి. అట్లా ఉంది పరిస్థితి. 10th చదివిన వాళ్ళకి విలువ ఉంది, 10th చదివిన కాంగ్రెస్ కార్యకర్తలకు విలువ ఉంది, కానీ పీజీలు చేసిన మాకు విలువ లేదు మా ఊర్లో. అది కూడా చూసినాం మేము. కావాలని ఏమన్నా అంటే మీరు అక్కడ అగేన్స్ట్గా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తొక్కుతాము. వాళ్ళ సొమ్ము ఏమన్నా తింటున్నామా? ఇద్దరం ఆడపిల్లలమైనా మేము కష్టపడుతున్నాం, మేము తింటున్నాం, మా చదువు మేము చదువుకుంటున్నాం. ఎవరి సొమ్ము తినట్లేదు కదా. మరి మీరు ఇచ్చే పథకాలు కూడా మాకు ఇవ్వనప్పుడు మీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకుండా ఏం చేస్తారు? మేము
మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్, మీ సత్తా ఎలా చేద్దాం అనుకుంటున్నారు? మరి ప్రతి నిరుద్యోగి కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో పోటీ చేయబోతున్నారు. ప్రతి నిరుద్యోగి కూడా పోటీ చేస్తారు. ఏంటి మహాసభలు పెట్టారంట నిరుద్యోగులంతా కూడా, మరి ఎక్కడెక్కడ పెడుతున్నారు ఏంటి? మరి మహాసభ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ప్రతి జిల్లాలో పెడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో పెట్టినాము. వాళ్ళకి అసలు చూసిర్రు, వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చినా వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టే ఉంది. వీళ్ళేందిలే, మా పర్మిషన్ తీసుకుంటారు, మైక్ల ముందు ఒరుతారు, మళ్ళీ పోతారు, సైలెంట్గా ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు. మేము ఎందుకుంటాము, మేము తగ్గేది లేదు. ఇక మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కదా, మీకు ఎట్లా ఓటేసినామో ఆ బరాబర్ మీ కాలర్ పట్టా, మీ ముక్కులు నేలకు రాసా, ఏం చేసినా సరే నోటిఫికేషన్ తెచ్చుకుంటాం మేము. అది మేము మీలాగా కావాలని మేము ఇచ్చినాము అని చెప్పేసి అబద్ధాలు చెప్పాము. మీరు ఇవ్వట్లేదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతున్నాము. మేము ఎప్పుడన్నా బయటకు వచ్చి కొట్లాడినామా? చదువుకుంటా కూర్చునేటోళ్ళం. ఎందుకు వస్తున్నాము ఇప్పుడు బయటికి? వీళ్ళంటారు మొత్తం మానవతరాయి, వీళ్ళంతా రియాజు, వీళ్ళందరూ అంటారు బయటకు వచ్చి కొట్లాడేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదట. అవును, మీకు చదువుకోవడానికి టైం ఏడ దొరుకుతుంది? మరి మీరు ఇట్లా కొట్లాడుతా అంటే ఇంకా ఏడ దొరుకుతుంది టైం? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా నేను మీకు వాయిస్ ఇవ్వడానికి ఎక్కడి నుంచి వచ్చినా? నేను లైబ్రరీ నుంచి వచ్చిన. రోజు ఇంతే, ఒక పూట కొట్లాడుతున్నాము, ఒక పూట చదువుకుంటున్నాము. మాకు చదవడము వచ్చు, ఉద్యమం చేయడం కూడా వచ్చు, పోరాటం చేయడం కూడా వచ్చు. ఎంత చదువుతామో అంత ప్రశ్నిస్తాం కూడా మేము. అది మా సత్తా. అలాంటిది మీరు పేడ్ ఆర్టిస్టులు, మీరు చదవరు, మీరెవరు మా చదువుల గురించి మాట్లాడడానికి? మీరు 10th ఇంటర్లు ఫెయిల్ అయినా మీరు మాకు చెప్తారా? ఎక్కువ మాట్లాడద్దు. మా చదువుల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. మీకు చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఇస్తే మేము కొట్టుకోమా, అది మా ఇష్టము. లేకపోతే ప్రైవేట్ జాబ్స్ అన్నా చూసుకుంటాము. మీరు మమ్మల్ని హేళన చేస్తారు, మళ్ళీ పైనుంచి ఇది చేస్తారు, నోటిఫికేషన్స్ ఇవ్వరు, మళ్ళీ మా పర్సనల్ లైఫ్ మీద కూడా కొడతారా? ఇక ఎట్లా ఊకుంటాము? ఇక్కడ పర్సనల్ లైఫ్ అంటే మళ్ళీ అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఊర్లో నాకు ఇల్లు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తే నా ఊర్లో నాకు పథకాలు అందకపోవడానికి రీజన్ ఏముంది? అండ్ పర్సనల్ లైఫే కదా. నేను నా చెల్లె ఉంటాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక్కడిది అక్కడ డిస్టర్బ్ అవుతుంది నాకు లైఫ్. ఎట్లా ఊకుండాలి? ఇక సభలు పెట్టుకుంటున్నామంటే హైదరాబాద్లో పెడితే వీళ్ళు స్పందించట్లేదు. అందుకే మా ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు? మా నియోజకవర్గాల్లో ఉంటారు. అందుకే ప్రతి జిల్లాలో. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఉన్నారా? బతికే ఉన్నాడట. బతికే ఉన్నాడట? తిరుగుతాడా? తిరిగిండు. నిన్న ఫోటో చూసిన, బతికే ఉన్నారట. బతికే ఉన్నారట. వాళ్ళకి నోటిఫికేషన్స్ మీద లేదు, దేని మీద లేదు, శ్రద్ధ లేదు. కానీ మంచిగా వాళ్ళు వస్తారు, ఏమన్నా వాళ్ళ మీటింగ్స్ ఉంటే హైదరాబాద్ వస్తారు, సీఎంని కలుస్తారు, పోతారు. ప్రతిసారి చెప్పినాం కూడా, గురుకుల విషయంలో కూడా మా ఎమ్మెల్యేకి కూడా చెప్పినాం ఇట్లా ఉంది పరిస్థితి అంటే, నేను మాట్లాడతా అన్నాడు. కథ తీసుకుపోయి అప్లికేషన్ ఎటు పడేసిండో ఏమో. అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి వాళ్ళకి నిరుద్యోగులు ఏ జిల్లాలో పెడితే కారణం ఏంటంటే, ఆయా జిల్లాలో పెడితే ఆ ఎమ్మెల్యేలకి సెగదాకుతుంది. అక్కడ కూడా వినకపోతే ఇంకా గ్రామాల్లో కూడా దిగుతాం. ఇక్కడి నుంచి మెల్లమెల్లగా నరుక్కుంటూ పోతున్నాం గ్రామాలకి. అట్లయితుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అన్నారు, ప్రతి ఊర్లో నేను తిరిగైనా ఎలక్షన్స్లో గెలుస్తా, పక్కా గెలిపించాలి మన వాళ్ళనని. మీరు తిరగండి, మేము కూడా తిరుగుతాం. మీరు గెలుస్తారా, మేము గెలుస్తారా చూద్దాం. మరి అట్లా కూడా చూద్దాం. మీ ఓట్లు చీల్చే బాధ్యత అయితే మాది. గెలుపోటములు పక్కన పెడితే మీ ఓట్లు చీల్చే బాధ్యత అయితే మాది. ఓకే, ఇప్పుడు గతంలో కూడా ఇలానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నల్గొండలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా కలిసి అశోక్ సార్ ని బరిలో దింపి అశోక్ సార్ కి సపోర్ట్ చేశారు కదా. మరి ఆ రోజు ఓట్లు చీలాయా? ఎందుకు చీలలేదా ఓట్లు? చీలినాయి బరాబర్. మళ్ళీ కొన్ని ఓట్లు చీలినాయి. ఇట్లా చీలినాయి కదా. 30,000 ఓట్లు వచ్చినాయంటే మామూలు విషయం అశోక్ సార్ కి? 30,000 ఓట్లు ఎవరికి వచ్చినట్టు? అయినా మీ తరపున మాట్లాడినా కూడా ఎవరినైనా సరే పట్టుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. ఏంటిది? అదే కదా, మా తరపు నుంచి ఎవరు మాట్లాడొద్దు, మేము పోయి వీళ్ళ ముందల దేహి అనాలి అన్నా సరే. ఇస్తాం ఓపిక పట్టండి. ఇక ముందల నిలబడ్డ 10 మందినేమో మీరు పేడ్ ఆర్టిస్టులు అంటారు, వాళ్ళని అసలు నిరుద్యోగులే కాదంటారు, ఇష్టం వచ్చిన తీరుగా మమ్మల్ని అంటారు. అయినా సరే తట్టుకుంటున్నాం. ఎందుకంటే నిరుద్యోగులు మా సైడ్ ఉన్నారు, మా వెనకాల నిరుద్యోగులందరూ మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు మాకు చెవిలో కూడా తగలవు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఫస్ట్ ఇవ్వాల్సింది నోటిఫికేషన్స్ కంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటైనాక ఫస్ట్ ఇవ్వాల్సిందే నిరుద్యోగ భృతి. అది ఎప్పుడు ఇస్తారు అంటే ఎవరికి ఇవ్వమంటారు అంటే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎవరికి ఇవ్వాలని పెట్టారు? మీరు ఎవరికి ఇచ్చే ఆలోచన మీద మీరు నిరుద్యోగ భృతి పెట్టారు? మరి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ప్రకటించినప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తారా, పీజీ చదివిన వాళ్ళకి ఇస్తారా, ఇంటర్ చదివిన వాళ్ళకి ఇస్తారా, 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఇస్తారా? మీకు తెలిసి ఉంటుంది కదా.
మరి లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా? ఏదో ఒకటి పక్కన బ్రాకెట్లో రాసి పెట్టుకోవాలి కదా మీరు. ఈరోజు ఎవరికి ఇవ్వాలి అని అంటే మమ్మల్ని అడిగితే సరే అట్లా కూడా 100 మందిని కూర్చోబెట్టని చెప్తాం మేము ఎవరికి ఇవ్వాలో. ఏదైనా సరే ఏ పథకమైనా కనీసము డిగ్రీ విద్యార్హత, గ్రూప్స్కైనా దేనికైనా డిగ్రీ విద్యార్హత ఉంటుంది. మరి డిగ్రీ చదివిన విద్యార్థులకి, డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులకి నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా. అది కూడా మేము చెప్పాలా? ఎంత సన్నాసులు ఉన్నారో అర్థమైతలేదు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందిగా, ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇప్పుడు మరి గెలవక ముందు తెలియదా కేసీఆర్ అప్పులు చేసిండని? ఆ రోజు ఏ భరోసాతోటి మాకు చెప్పిర్రు? మరి ఎట్లయినా సరే అడుక్కొచ్చన్నా పెట్టు, నువ్వు మాకు సంబంధం ఏముంది, మేము ఎట్లయినా నిన్ను గెలిపించే బాధ్యత మాది, గెలిపించినాము. తర్వాత మాకు పెట్టే బాధ్యత నీది, పెట్టు. మాకు శాత కాదంటే ఆ రోజు మేము అట్లే పక్కకు జరిగినామా? వీళ్ళు తీసుకొచ్చి అప్పులకి ట్యాక్సులు మనమే కట్టేది. అదైనా మనమే కదా భరించేది. పేరుకే మనకి ఫ్రీ బస్సులు ఇచ్చిర్రు, మిగతాదంతా దోచుకునే ఉంది కదా. ఉప్పు పప్పు ఎక్కడ తక్కువ ఉంది మనకి? అన్ని దోచుకునే ఉంది. ఏదన్నా రేట్లు తక్కువ ఉన్నాయా? అది గమనిస్తలేరు ఎవరు సరిగ్గా. ఓకే, ఫైనల్ గా నువ్వు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలని అనుకుంటున్నావు? నోటిఫికేషన్స్ ఇచ్చిర్రా, సరే మీరు ఇయ్యరని కూడా అర్థమైంది, కానీ ప్రతి నిరుద్యోగి కూడా అర్థమైంది. కానీ నోటిఫికేషన్స్ మాత్రం రాకపోతే ఎన్నికల బరిలో నిరుద్యోగులు నిలబడుతున్నారు. ఇది నా మాట కాదు, ప్రతి నిరుద్యోగి మాట. నేను కొంచెం ముందడుగేసి జూబ్లీ హిల్స్లో నేను పోటీ చేస్తున్నా. అలా కాకుండా ప్రతి గ్రామంలో కూడా నిరుద్యోగులు సిద్ధమయ్యారు. వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా నామినేషన్ వేస్తున్నారు. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారే గ్రామాల్లో తిరిగినా మీకు నిరసన సెగలు తగులుతాయి. ఎందుకంటే నిరుద్యోగులంతా వన్ సైడ్ అయిపోయిండు, వారు వన్ సైడ్ అయిపోతుంది, బరాబర్ అవుతుంది, తగ్గేదే లేదు నిరుద్యోగులు. రైట్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.